సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణము 26వ అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, స్వామి, శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారండి. శ్రీగురుడు కొంచెము తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకిలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులమనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము, కీర్తి, అహంకారము గావు. సమదర్శనము పండిత లక్షణము. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారెవరూ లేరు. అంటే సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారెవరూ లేరు. వేదము అత్యంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకోవడము బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. మరి పూర్వము భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకొక పగలు అటువంటిది. పూర్వము భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మాదివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే, ఇక్కడ చాలా గమనించాలండి, 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకొక పగలట. అటువంటిది పూర్వము భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మదివసాలు గురువు వద్ద వేదము నేర్వడానికి చాలక తపస్సు చేస్తే, ఆయన వేదం నేర్వాలనుకుంటే అది ఆ శక్తి సరిపోక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి, వేదము పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపారట. చూసారా? భరద్వాజుడది చూచి భయపడి, అయ్యో, నేను ఇంతకాలము పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికెడైనా లేదే. వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆనందమైన ఆ వేదరాశి నుండి 3 పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంతవరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడట. కానీ ఆ 3 పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదటండి. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడుగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదము చొప్పున తెలిపాడటండి. ఇక్కడ ఈ 4 వేదాలు అంటారు కదా, ఈ 4 వేదాలని వీళ్ళకి ఈ శిష్యులకి మన నారాయణుడే వల్లే కాలేదు. మీరు పెద్ద గొప్పగా చెప్తున్నారు, మీరు అందరినీ విమర్శిస్తున్నారు, మీకు ఏదో తెలుసని ఈ మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వీళ్ళకి వివరిస్తున్నాడండి.
ఎంత గొప్పగానో చూడండి. వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదము చొప్పున తెలిపారట. వారు కల్పాంతము వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారటండి. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనము చేశామనుకోవడము ఎంత తెలివి తక్కువ. చూసారా, ఆయన బాగా చెప్పారండి. భగవత్ స్వరూపుడి దగ్గరేనా వీళ్ళ కుప్పుగంతులు. వీళ్ళు అల్పాయుష్యులైన వీరు కూడా ఏమీ తెలియకుండానే మాకు అన్నీ తెలుసు అని చెప్పడం చూడండి, ఎంత మూర్ఖత్వము. మరి 26వ అధ్యాయంలో మనము ఇంతవరకు చెప్పుకున్నామండి. అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త. రేపు కథ మధ్య చెప్పుకుందామండి.